ప్రైవేట్ పార్ట్స్ మీద కామెంట్ చేయడం, అది కూడా డెడ్ బాడీస్ మీద. మెడికల్ ఎడ్యుకేషన్ కోసం సైన్స్ కి ఉపయోగపడుతుందని ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో బాడీ డొనేట్ చేస్తే, కొంతమంది మాత్రం ఆ బాడీస్ ప్రైవేట్ పార్ట్స్ సైజ్ మీద జోక్ వేసుకొని ఓపెన్ గా స్టేజ్ మీద నవ్వుకుంటున్నారు. साला तुम लोग ये सब बातें करते हो. बेचारे चाचा ने नोबेल कॉज के लिए अपनी बॉडी डोनेट की है और बच्चे लोग भाई चाचा का छोटा है. ఇంకోవైపు 370 రూపీస్ బిర్యానీ కొనిచ్చా కాబట్టి రిటర్న్ లో రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేశానని ఇంకొకడు గర్వంగా చెప్తున్నాడు. घर छोड़ाओ महा यार 370 रुपए लगे हैं, मगर वसूल तो करूंगा मैं. నిజంగా ఈ రెండు క్లిప్స్ చూస్తే ఇది కామెడీలా అనిపించలేదు, ఎంటర్టైన్మెంట్ పేరుతో వెల్గారిటీని సెలబ్రేట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ ప్రాబ్లం ఆ అబ్బాయిలో మాత్రమే కాదు, ఇంకా ఆ అమ్మాయిలో మాత్రం కూడా కాదు. దీన్ని కామెడీని యాక్సెప్ట్ చేస్తాం మన మైండ్ సెట్ లో ఉంది. అక్కడ కూర్చునే వాళ్ళలో చాలా మంది నవ్వారు, అబ్బాయిలు నవ్వారు, అమ్మాయిలు కూడా నవ్వారు. ఇది మన సొసైటీ సిచ్యువేషన్ ని చూపిస్తుంది. ఒక మనిషిని ఆబ్జెక్ట్ లా చూడడం, బాడీని కామెడీ మెటీరియల్ గా వాడుకోవడం, ఎమోషన్స్ తో ఉండాల్సిన రిలేషన్షిప్ ని ట్రాన్సాక్షన్స్ తో కంపేర్ చేస్తున్నారు. వీటినన్నిటిని ఇప్పుడు నార్మలైజ్ చేస్తున్నారు. కామెడీ అనే పేరుతో మనం హ్యూమానిటీని, రెస్పెక్ట్ ని, వాల్యూస్ ని కొంచెంగా కోల్పోతున్నాం. నా ఒపీనియన్ లో ఇది ఫన్నీ కాదు, ఇది మన సొసైటీ తప్పు డైరెక్షన్ లో వెళ్తుందని చూపించే ఒక వార్నింగ్ సైన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.